రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మన సదాన యాజకులు మన కంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకులు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము, పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము. మన సుదాన యాజకులు మన కంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకులు మన కంటే ముందుగా వెళ్ళెను. రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. సామ్స్ 55:17. తెలుగులో చేసావా, ఇంగ్లీష్లో కూడా చేసావా? ఇంగ్లీష్లో కూడా చేసావా? ఏ వర్షన్ చేసావా? NKJV. చదువు ఒకసారి. Evening and morning and at noon I will pray and cry Lord, and He will. సరే సరే చెప్పండి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. పిల్లలు చెప్పండి, దావీదు ఏమంటున్నాడు? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. మనము డేని మార్నింగ్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. మనకి డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అరే వినండి, మనకి డే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 12, మిడ్-నైట్ 12 నుంచి మనకి డేట్ చేంజ్ అవుతుంది. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఇలా మనం కౌంట్ చేస్తాం డేని. కానీ జ్యూస్ ఈవినింగ్, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అలా క్యాలిక్యులేట్ చేస్తారు. వాళ్ళకి డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఈవినింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది. చెప్పండి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 6 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ మార్నింగ్, ఆఫ్టర్నూన్కి వాళ్ళకి డే ఎండ్ అవుతుంది. అది వాళ్ళ క్యాలిక్యులేషన్ అనమాట. దావీదు యూదుడు కదా,
అందుకనే సాయంకాలమున అంటే దావీదుకి ఆ డే స్టార్టింగ్ అనమాట. అది ఆ రోజు స్టార్టింగ్లో ఏం చేస్తాడంటే దావీదు, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. ఇప్పుడు మీలో సండే స్కూల్ పిల్లల్లో ఎవరికైతే చదవడం వచ్చో, ఎంతమందికి చదవడం వచ్చో తెలుగు? ఎంతమందికి వచ్చో? వచ్చినాయా? ఇంగ్లీష్ చదవడం వచ్చా మీకు? కాబట్టి తెలుగు వచ్చినా ఇంగ్లీష్ వచ్చినా మీకు ఏది చదవగలరో మీరు ఏం చేయాలో తెలుసా? మార్నింగ్, ఆఫ్టర్నూన్ స్కూల్లో ఉంటారు కదా, అందుకని ఈవినింగ్ మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు స్కూల్స్లో ఉన్నారు కాబట్టి ఆఫ్టర్నూన్ స్కూల్లో ఉంటారు కాబట్టి మార్నింగ్ స్కూల్కి వెళ్ళక ముందు ఒక అధ్యాయం చదువుకోవాలి బైబిల్. కీర్తనలు చదువుకోండి, చిన్న చిన్న చాప్టర్స్ ఉంటాయి. ఏ పిల్లలు మీరు కీర్తనలు చదవండి. ఏం చదువుతారు? సామ్స్ తీసుకోండి, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ. అర్థమవుతుందా? చిన్నపిల్లలకు చెప్తున్నాను. మీరు అబౌవ్ 6th 7th 8th 9th ఉన్న వాళ్ళు మాత్రం మీరు న్యూ టెస్ట్మెంట్ చదవాలి. మార్నింగ్ ఒక అధ్యాయం చదవాలి, ఈవినింగ్ ఇంకొక అధ్యాయము చదవాలి. దేవుని వాక్యం చదవడం వలన మనకి దేవుని మనసు ఎటువంటిదో తెలుస్తుంది. చెప్పండి, దేవుని వాక్యం చదవడం వల్ల మనకి ఏం తెలుస్తుంది? దేవుని మనసు, ఆయన బోధలు మనకి తెలుస్తాయి. అవునా? ఎందుకంటే మనకి నచ్చినట్లు బ్రతకూడదు ఈ లోకంలో. దేవునికి ఇష్టమైనట్టుగా మనము జీవించాలి. దేవుని మాటలు మనకు తెలియాలంటే మనం ఏం చదవాలి? వాక్యాన్ని చదవాలి. రోజు ఎప్పుడెప్పుడు చదవాలి చెప్పండి? మార్నింగ్, ఈవినింగ్. ఎప్పుడెప్పుడు చదవాలి? ఈవినింగ్ చదవాలి. ఒకవేళ ఇంటి దగ్గర ఉన్నారనుకో, అప్పుడు ఆఫ్టర్నూన్ కూడా చదవాలి. మర్చిపోవద్దు. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు మార్నింగ్ లేవగానే ఏం చేస్తారు? బ్రష్ చేస్తారా కదా? బ్రష్ చేస్తారు కదా, అదేంటి హ్యాబిట్, అదొక అలవాటు. ఖచ్చితంగా బ్రష్ చేస్తారు. అవునా? తర్వాత ఏం చేస్తారు? బ్రేక్ఫాస్ట్ చేస్తారా? టిఫిన్ చేస్తారు. తర్వాత మధ్యాహ్నం స్కూల్లో ఉన్న ఇంటి దగ్గర ఉన్న ఏం చేస్తారు? లంచ్ చేస్తారు. అవునా? మళ్ళీ నైట్ డిన్నర్ చేస్తారు. అవునా? చేయకపోతే ఏమవుతుంది? నీరసం వస్తుంది. చెప్పండి, ఏమొస్తుంది? వస్తుందా రాదా? అప్పుడప్పుడు లేట్ అయితే, ఫుడ్ పెట్టడం లేట్ అయితే మీకు ఏమవుతుంది? బాగా ఆకలి అవుతుందా? పెట్టకుండా ఉంటప్పుడు ఏమవుతుంది? మీకు నీరసం వస్తుంది. మరి దేవుని వాక్యము మన ఆత్మకు ఆహారము. చెప్పండి, దేవుని వాక్యము దేనికి ఆహారము? మన స్పిరిట్కి. ఈ బాడీ లోపల స్పిరిట్, ఆత్మ ఉంది కదా, ఆ ఆత్మకు ఆహారము దేవుని వాక్యము. అది మనము భుజించకపోతే, వాక్యాన్ని చదవడమే వాక్యాన్ని భుజించడం అనగా తినడం అన్నమాట. అలా మీనింగ్ వస్తుంది. వాక్యాన్ని మనం చదవకపోతే మన స్పిరిట్లో వీక్ అయిపోతాం. ఎందులో వీక్ అవుతారు చెప్పండి? మీరు స్పిరిట్లో వీక్ అయినప్పుడు మీరు దేవుని వాక్యములు పాటించలేరు. అందుకే మీరు చూడండి, సండే స్కూల్లో ఎన్నో వాక్యాలు వింటున్నారు, కానీ పాటిస్తున్నారా? తల్లిదండ్రుల మాటకు విధేయులై ఉండుడని ఎప్పుడో నేర్చుకున్నారు మీరు, చాలా వారాల క్రితం ఒక వాక్యం. కానీ విధేయత చూపిస్తున్నారా? ఎంత విసిగిస్తున్నారు తల్లిదండ్రులను. అవునా? మీకు స్పిరిట్లో బలం లేదు. చెప్పండి, మీకు ఎందులో బలం లేదు? స్పిరిట్లో బలం లేనప్పుడు దేవుని వాక్యాన్ని అనుసరించి మీరు జీవించలేరు. మీకు స్పిరిట్లో బలం రావాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. చెప్పండి, ఏం చేయాలి? ఇంటి దగ్గర ఇప్పుడు మీరు రోజు ఎలా అయితే మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ చేస్తారో అదే విధంగా ఖచ్చితంగా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ మీరు ఏం చేయాలి చెప్పండి? దేవుని వాక్యాన్ని చదవాలి. ఇప్పుడు వాక్యం చెప్పాను కాబట్టి గమనిస్తాను, అడుగుతాను. వాక్యం చదవాలి అమ్మా, సరేనా? మరి ప్రేయర్ చేసుకోవడం నేర్చుకున్నారా మీరు? ప్రేయర్ చేసుకోవడం నేర్చుకున్నారా? ఎప్పుడు చేసుకుంటున్నావు ప్రేయర్? నువ్వు మార్నింగ్ చేసుకుంటున్నావా ప్రేయర్? ఈవినింగ్ చేసుకుంటున్నావా? నీకు వచ్చిందా ప్రేయర్? మార్నింగ్ ప్రేయర్ చేసుకుంటున్నావా? లేచిన తర్వాత నైట్ చేసుకుంటున్నావా? ప్రేయర్ చేసుకుంటున్నావా పడుకునే ముందు? ఫ్యామిలీ ప్రేయర్ కాదు, పర్సనల్గా నువ్వు చేసుకుంటున్నావా? ఖచ్చితంగా మార్నింగ్, ఈవినింగ్ ప్రేయర్ చేసుకోవాలి. ఒకవేళ ఇంటి దగ్గర ఉంటే మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఖచ్చితంగా ప్రేయర్ చేసుకోవాలి. చెప్పండి, ఏం చేసుకోవాలి? అండ్ వాక్యాన్ని కూడా చదవాలి. చెప్పండి, ఏం చేయాలి? చదవగలిగిన వాళ్ళు ఎవరు? చదవగలిగిన వాళ్ళు, చదవచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. చేస్తారా ఈరోజు నుంచి? ఖచ్చితంగా నేను మిమ్మల్ని కూడా అడుగుతాను, పెద్దవాళ్ళని కూడా అడుగుతాను, మీరు చదువుతున్నారా లేదా అని అడుగుతాను, టెస్ట్ చేస్తాను కూడా మిమ్మల్ని. ఎందుకంటే వాక్యము మన స్పిరిట్కి ఫుడ్. వాక్యం దేనికి ఫుడ్ చెప్పండి?
వాక్యంలో శక్తి ఉంటుంది. వాక్యంలో ఏముంటుంది? పవర్ ఉంటుంది. ఆ ఎనర్జీ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే మనము వాక్యానుసారంగా జీవించడానికి శక్తినిస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుంది మనకి? దేనికి శక్తినిస్తుంది? దేవుడు చెప్పినట్లు బ్రతకడానికి. చెప్పండి, దేనికి? మీరు ఇప్పుడు ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. మీరు మార్నింగ్ తల్లిదండ్రులు చిన్నప్పుడు అలా బ్రష్ చేయించడం అలా అలవాటు చేసిన తర్వాత మీరు అలవాటు చేసుకున్నారా? ఇప్పుడు రోజు మీరే చేసుకుంటున్నారా? అవునా? చేసుకుంటున్నారా లేదా? అలాగే వాక్యం కూడా లేవగానే ఫస్ట్ బ్రష్ చేసుకుని తర్వాత రూమ్లోకి వచ్చి వాక్యము చదివాక టిఫిన్ చేయాలి. చెప్పండి, చెప్పాలి. అసలు మీరు మార్నింగ్ వాక్యం చదవకుండా టిఫిన్ చేయకూడదు. పిల్లలు, వాక్యం చదవకుండా ఈ నైట్ మీరు భోజనం చేయకూడదు. అర్థమవుతుందా? చదవగలిగిన పిల్లల కోసం చెప్తున్నాను నేను. కంపల్సరీ ఈ హ్యాబిట్స్ మీరు చేసుకోవాలి. ఎవరైతే ఇలా చిన్నప్పటి నుంచే మీరు ఇంతకుముందు ఒక వాక్యాన్ని చదువుకున్నట్టున్నారు, అదేంటంటే పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా. అది చదివారా? వీళ్ళకి ఇచ్చామా? పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా అనే వాక్యం మరి ఇందులో లేదే నోట్స్లో? ఆశ్చర్యదే. ఇప్పుడు మీరు చిన్న వయసులోనే ఇలా ప్రార్థన, బైబిల్ రీడింగ్, ప్రేయర్ ఇది అలవాటు చేసుకున్నారనుకో, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పిల్లలు, దేవుడు ఏం చేస్తాడు? మీరు భవిష్యత్తులో పెద్దవాళ్ళు అయిన తర్వాత గొప్ప వాళ్ళు అవుతారు. చెప్పండి, మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏమవుతారు? చిన్నప్పుడు భక్తి చేసిన వాళ్ళందరూ పెద్ద అయిన తర్వాత చాలా గొప్ప వాళ్ళు అయ్యారు. దేవుడు వాళ్ళకి మంచి జ్ఞానాన్ని, భవిష్యత్తుని ఇచ్చాడు. మీకు కావాలా వద్దా? మంచి ఫ్యూచర్ కావాలా వద్దా? కావాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. ఏం చేయాలి మీరు డైలీ? చెప్పండి. ఇంకా అంతేనమ్మా? అంతేనా? మళ్ళీ నైట్ ఏం చేయాలి? తినే ముందు వాక్యము. అవునా? చేస్తారా మరి అలాగా? రైట్, నేర్చుకోండి. వాక్యం రాసుకోండి తొందరగా.